రాక తెలుగు సినిమాకి ఓ జాతీయ అవార్డు వచ్చింది. 63 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకుంది. పైరవలో జరిగాయో నిజంగానే బాహుబలికి అంత సత్తా ఉందో, భజరంగి, భాయిజాన్ లాంటి సినిమాలన్నీ బాహుబలి ముందు నిజంగానే దిగదుడిపో తెలియదు కానీ తెలుగు సినిమాకి మాత్రం బాహుబలి చెప్పుకోలేనంత మేలు చేకూర్చిపెట్టింది. అయితే బాహుబలికి జాతీయ అవార్డు విషయంలో రాజమౌళి హ్యాపీగా లేడు అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తం మీద బాహుబలికి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. కనీసం 5 అవార్డులైనా వస్తాయని జక్కన్న ఎక్స్పెక్ట్ చేశాడట. కెమెరా, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, ఉత్తమ సహాయ నటీనటుల జాబితాలో అవార్డులు ఖాయమని లెక్కలేసుకున్నాడట. అయితే అవేమీ జ్యూరీ లెక్కల్లోకి తీసుకోలేదు. దాంతో జక్కన్న ఏదో వెలితి ఫీల్ అవుతున్నాడు అని టాక్. జాతీయ అవార్డు రాగానే మీడియా ప్రతినిధులు, కొన్ని ఛానళ్లు రాజమౌళితో మాట్లాడాలి అని తెగ తాపత్రయపడ్డారు. ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ప్లాన్ చేశారు. అయితే రాజమౌళి మాత్రం మీడియా ముందుకు రావడానికి తిరస్కరించాడు. తన ట్విట్టర్లో ట్వీట్ కూడా ఎప్పుడో పెట్టాడు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి కాస్త మనస్తాపం చెందాడని అర్థం చేసుకోవచ్చు.